హలో బుడ్డీస్ అండ్ బుడంకాయ్స్. వెల్కమ్ టు రాధమ్మ కథలు. ఈరోజు మనం ఏం స్టోరీ చెప్పుకుందాం? ఓకే, ఒక 5 ఫ్రెండ్స్ స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? మరి 5 ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. సో, ఒక ఊర్లో ఒక 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. వాళ్ళెప్పుడూ కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, రాసుకునేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు 5 ఫ్రెండ్స్‌కి ఫైటింగ్ జరిగింది. నేను ఎందుకు, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద బెస్ట్ అని ఫైటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు దానిలో ఫస్ట్ ఫ్రెండ్ వచ్చి, నేను అందరికంటే బెస్ట్ పర్సన్‌ని. ఎందుకు అంటే, నేను ఇలా పాయింట్ చేస్తాను, నేను అలాగే టీచ్ చేస్తాను అని చెప్పాడనమాట. అప్పుడు వెంటనే సెకండ్ ఫ్రెండ్ వచ్చాడు. సెకండ్ ఫ్రెండ్ వచ్చి, నో నో నో, నీకంటే నేనే బెస్ట్. ఎందుకంటే మన గ్యాంగ్‌లో నేనే చాలా టాలెస్ట్ పర్సన్‌ని అని చెప్పాడు. అప్పుడు థర్డ్ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి, నో నో నో, మీ ఇద్దరికంటే నేనే చాలా బెస్ట్. ఎందుకు అంటే వెడ్డింగ్ రింగ్ నాకే వేస్తారు, కాబట్టి నేను చాలా ప్రీషియస్. సో నేనే బెస్ట్ అని చెప్పాడు థర్డ్ ఫ్రెండ్. అప్పుడు వెంటనే ఫోర్త్ లిటిల్ ఫ్రెండ్ వచ్చాడు. నో నో నో, మీ ముగ్గురు కంటే నేనే చాలా బెస్ట్ మన గ్యాంగ్లో అని చెప్పాడు. ఎందుకు? మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎవరు ఫస్ట్ వస్తారు? లిటిల్ ఫింగర్ ఫస్ట్ వస్తుంది కదా. సో నేనే చాలా బెస్ట్ అని చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేశారు. నో నో నో, నేనే బెస్ట్, నేనే బెస్ట్, నేనే బెస్ట్ అని. అప్పుడు ఫిఫ్త్ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? స్టాప్ ఫైటింగ్. ఏమైంది మీకు? ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. అప్పుడు చెప్పారు, నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అని అందరూ ఫైట్ చేస్తున్నారు అని. అప్పుడు ఫిఫ్త్ ఫ్రెండ్ చెప్పాడు, ఇక్కడ అందరూ బెస్టే, అందరం ఈక్వలే, ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు నేను లేకపోతే మీరు నలుగురు ఏం చేయగలరు? ఏం చేయలేరు కదా. తినలేరు, రాయలేరు, చదువుకోలేరు. సో అందుకని మన 5 మెంబర్స్ కూడా బెస్టే. సో అందుకని మనం ఎప్పుడు ఫైట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఐక్యమత్యమే మహాబలం అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. సో మనం అది ఫాలో అవుదాం. ఓకేనా? వాట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఐక్యమత్యమే మహాబలం. స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.